డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. విశాఖలో సంచలనం రేకెత్తించిన బంగారం కేసు అయితే చోరీ కేసు. ఈ కేసు ఇంకా దర్యాప్తు జరుగుతూనే ఉంది. ఇందులో సినీ నటి సౌమ్య తన ఫ్రెండ్ మౌనిక ఇంట్లో అయితే ఈ బంగారాన్ని దొంగతనం చేసిన పరిస్థితి. 115 తులాలకు పైగా బంగారం 4 విడతలుగా తీసుకువెళ్ళిపోవడంతో పూర్తిగా ఇంకా ఈ కేసు ఇంకా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఎక్కడైతే దొంగతనం జరిగిందో అదే ఇంట్లో ఉన్న ఇదే బీరువాలో చూడొచ్చు. 4 విడతలుగా ఇక్కడికి వచ్చి ఈ బీరువాలో బంగారాన్ని తీసుకొని వెళ్ళే పరిస్థితి. ప్రస్తుతం మనం చూసుకొచ్చి ఈ లాకర్లోని బయటకు తీస్తున్నాం. ఇక్కడ లాక్ ఉంటుంది పూర్తిగా మనం చూడొచ్చు. ఇక సేమ్ ఇలాగే లాక్ బయటికి తీసి ఇలా దీన్ని ఇలా వేసి ఈ డ్రాయర్ని తీసిన పరిస్థితి పూర్తిగా చూడొచ్చు. అయితే 4 విడతలుగా మొత్తంగా ఇందులో ఉన్న 115 తులాలు ఏవైతే ఉన్నాయో గోల్డ్ కానీ అలాగే చైన్స్ కానీ అన్ని రకాలకు చెందిన మెటీరియల్స్ని అయితే 4 విడతలుగా చోరీ చేసుకెళ్ళిన పరిస్థితి. పోనీ ఇక్కడ వెంటనే ఇక్కడ దొంగతనం చోరీ చేసి ఎవరికి అనుమానం రాకుండా మనం చూడొచ్చు. ప్రస్తుతం ఇదే వాష్రూమ్లోకి వెళ్ళి ఇప్పుడు చూడొచ్చు. మనం వాష్రూమ్లోకి వెళ్తున్నాం. ఇదే వాష్రూమ్లోకి అసలు లోపలికి వెళ్ళి లాక్ వేసిందని కూడా ఇక్కడ వాళ్ళ బాధితులు అయితే చెప్తున్న పరిస్థితి. పూర్తిగా అయితే ఈ కేసు రాష్ట్రంలో సంచలనం రేగించింది. ఇదే రూమ్లో ఎక్కువగా ఆమె గడిపేదని ఫ్రెండ్ మౌనిక కూడా చెప్తారు. పూర్తిగా ఈ చోరీ చేసిన దొంగతనం 115 తులాలకు పైగా పోతే ఇప్పటి వరకు 35 తులాలే మాకు రికవర్ అయిందని బాధితులు చెప్తున్నారు. ఈ కేసు రాష్ట్రంలోనే ఒక సంచలనం రేకెత్తించిందని చెప్పొచ్చు. పూర్తిగా ఈ సౌమ్య అనే అమ్మాయి షార్ట్ ఫిల్మ్స్ అలాగే 2 సినిమాలు కూడా నటించడం జరిగింది. నటించిన తర్వాత ముందుగా 2016లో వీళ్ళిద్దరికీ పరిచయం అయింది. ఈ పరిచయం తర్వాత గ్యాప్ రావడంతో మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో మీ పాపను చూడాలని చెప్పి మౌనికకి చెప్పడంతో పూర్తిగా మళ్ళీ వంకతో మళ్ళీ మౌనిక ఇంటికి వచ్చి సౌమ్య ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. ఈ సందర్భంగా రకరకాలుగా ఇంటికి 4 విడతలుగా ఇంటికి వచ్చి ఆ బంగారాన్ని చోరీ చేసి తీసుకు వెళ్ళిన పరిస్థితి. అయితే ఒకరోజు ఏదో ఒక వేడుకకు వెళ్ళాలని చెప్పేసి సౌమ్య అది మౌనికను వాళ్ళ తండ్రి కూడా ఒక వేడుకకు పెళ్లికి వెళ్ళాలని నిర్ణయించుకోవడంతో బంగారాన్ని బయటకు లాకర్ తీస్తుండగా అందులో పూర్తిగా మొత్తం ఉన్న బంగారం అంతా మాయమైపోవడంతో వాళ్ళు అవాక్ అయిన పరిస్థితి. ఇలా పలు కోణాల్లో అనుమానించి పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో పూర్తిగా ఈ దొంగతనం ఎవరు చేశారంటే సౌమ్య పోలీసులు తేల్చి చెప్పడంతో పూర్తిగా అయితే ఈ నిజం బట్టబయలుందని చెప్పచ్చు. ఇదే బెడ్రూమ్లో పూర్తిగా అయితే సౌమ్య రెక్కి నిర్వహించింది. ముందుగా ఈ బంగారాన్ని ఎలా దోచేయాలా ఎలా తీసుకెళ్లాలని రకరకాలుగా ఆలోచించి మొత్తానికి 4 విడతలుగా తీసుకెళ్లి గోవాలో ఎంజాయ్ చేసిన పరిస్థితి. గోవాలో ఫ్రెండ్స్కి పార్టీ కూడా ఇచ్చిందని మనకి బాధితులు చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా బంగారం పూర్తిగా ఇంకా రికవరీ అవ్వలేదు. 35 తులాలే వచ్చిందని చెప్తున్నారు. పోలీసులు కూడా ఈ కేసును ఇంకా ఛేదిస్తున్న పరిస్థితి. ఈ ఘటన జరిగి సుమారుగా 4 రోజుల పైన అవుతున్నా ఇంకా దర్యాప్తులోనే ఉంది. దీంతో బాధితులు కూడా లబోదిబ్బమంటున్నారు. అసలు ఇంటికి ఫ్రెండ్ని ఎవరైనా పిలవాలంటేనే మాకు భయం వేస్తుందని ఇలాంటి ఘటన అయితే ఎప్పుడు చూడలేదని చెప్తున్న పరిస్థితి. సౌమ్య అయితే ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉందని చెప్పవచ్చు. ఇది ప్రస్తుతం వీడియో జర్నలిస్ట్ సాగర్తో నాటి ఆర్టీవీ విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.